షీ టీమ్స్ పెట్టారు. వేలాది మంది మహిళలను పోలీసు కానిస్టేబుల్గా రిక్రూట్ చేశారు. మహిళలకు మొట్టమొదటిసారిగా 33% రిజర్వేషన్ పోలీసు రిక్రూట్మెంట్లో ఇచ్చారు. 11 లక్షల సీసీటీవీ కెమెరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. బహుశా దేశంలో తెలంగాణలో ఉన్నన్ని సీసీటీవీ కెమెరాలు దేశంలో మరెక్కడ ఉండవు. బహుశా లండన్లో ఉంటాయి, లేకపోతే వేరే పాశ్చాత్య దేశాల్లో ఉంటాయి, కానీ ఇండియాలో మాత్రం ఇన్ని లేవు. సో 11 లక్షల సీసీటీవీ కెమెరాలు వారు పెట్టారు. అదేవిధంగా షీ టీమ్స్ పెట్టారు, భరోసా సెంటర్లు పెట్టారు, సఖీ సెంటర్లు పెట్టారు. ఎన్నో మహిళల కోసం ఎన్నో రకరకాల కార్యక్రమాలు. ప్రత్యేకించి నేను రక్షణ గురించి మాట్లాడుతున్నాను. కేసీఆర్ కిట్ల గురించి కానీ, కళ్యాణ లక్ష్మి పథకాల గురించి కానీ, పావలా వడ్డీ రుణాల గురించి, వాటి గురించి ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు. కానీ ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం మాత్రం వారు చాలా అంటే చాలా కార్యక్రమాలు చేశారు. అందువల్ల మహిళలు సంపూర్ణంగా చాలా సురక్షితంగా మరి తిరిగారు. కానీ ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం ఎందుకు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టాల్సి వస్తుందంటే, గత వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో 4 మహిళల మీద అత్యాచారాలైనాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. మొట్టమొదట మనకు 22 మార్చి నాడు ఎంఎంటీఎస్లో ఒక మహిళ మీద మహాత్మా గాంధీ గారు అన్నారు, ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా పోగలిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇక్కడ బాధితురాలు ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసుకుంటూ సికింద్రాబాద్ నుండి మేడ్చల్ పోయే ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి మహిళా బోగీలు ఎక్కింది. ఆమె మామూలు బోగీలు ఎక్కలేదు. మహిళా బోగీలో ఎక్కి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి మరి మేడ్చల్ పోతుంటే దాదాపు 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఒక యువకుడు అగంతకుడు ఆ మహిళా బోగిలోకి వచ్చి కరెక్ట్గా మరి ఒక 15-20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె మీద అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది. ఆమెకు విపరీతమైన గాయాలతో ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అది మొదటి కేసు. దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇచ్చింది, కానీ ఆయన బాధితురాలను ఇంతవరకు కలవలేదు. ఇక అది మరిచిపోకముందే మరి మార్చి 25వ తారీఖు నాడు సంగారెడ్డిలో భర్తను కొట్టి ఉదయం 4 గంటలకు కంది మండలంలో తిలోత్తమ్ గార్డెన్స్ దగ్గర భర్తను కొట్టి భర్త ముందరే భార్యను తీసుకుపోయి సామూహికంగా అత్యాచారం చేసిండ్రు ఉదయం 4 గంటలకు. మార్చి 22 నాడేమో ఒక యువతి మీద ఎంఎంటీఎస్ ట్రైన్లో అత్యాచారం జరుగుతుంది. మార్చి 25 నాడు కందిలో ఒక భార్యను భర్త కళ్ళ ఎదుటగానే భర్తను కొట్టి భార్యను తీసుకుపోయి ఆమె మీద సామూహిక అత్యాచారం చేస్తారు ఉదయం 4 గంటలకు.